ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి, ఇదిగో నీ లేఖనాలు మేము ధ్యానించడానికి ప్రభువా, మా హృదయాలు మేము సిద్ధపరచుకోవడానికి తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మీరు మాట్లాడండి తండ్రి, అయా మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. అయా మోడు బారిన మా జీవితాలు చిగురింపచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. చేదైన వేరు ఏదైతే మాలో ఉందో వేరులతో సహా పెకిలించమని వేడుకుంటున్నాను. దయచేసి 7వ అధ్యాయం మొదలు వచ్చిన వెంబడి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాను. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. హృదయపూర్వకంగా మహాపరిశుద్ధులు ఘనుడైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ సమయాన నా ప్రభువా, ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరాధన ద్వారా మా యొక్క నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయాన నా ప్రభువా, మీరు మాట్లాడేటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. నా ప్రభువా, ఈరోజు నాతోనూ నా ప్రభువా ఏం మాట్లాడను ఉన్నారో ప్రభువా, సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. మా ఆత్మీయ జీవితాలకి కావాల్సినటువంటి వర్తమానాన్ని మీరు మాకు అందించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా ప్రభువా, నీ మాటలు మా జీవితంలో ఆదరణ కలిగించేవి నాయన, నీ మాటలు మా జీవితంలో నెమ్మదినిచ్చేవి నాయన. నా ప్రభువా, నీ మాటల ద్వారా మా జీవితాల్లో నా ప్రభువా పరలోక రాజ్య వారసులుగా తయారు చేసేటువంటి మాటలు, నీ వాక్కును మా జీవితాల్లో అనుగ్రహించి మా జీవితాన్ని మరింతగా సరిచేసి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని తయారు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి ప్రాముఖ్యంగా నా నోటి మాటలు మా అందరి యొక్క హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యమైనట్లుగా సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఒకసారి మరి ఈ ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 6వ అధ్యాయంలో మనం చూసాం పిల్లరా, కేవలం 52 రోజుల్లోనే ఏం చేశారంటే వారు ప్రాకారముని మరి పడగొట్టినటువంటి ప్రాకారాన్ని కట్టిన విధానాన్ని మనం చూస్తాం. కట్టిన తర్వాత కూడా నెహెమ్యాకి ఎంతగానో బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడైతే బెదిరింపు కాళ్ళు వస్తాయని అంటాం, కానీ అప్పుడు బెదిరింపు పత్రికలు వచ్చాయి. హల్లెలూయా. ఇవన్నీ వస్తున్నప్పటికి కూడా వేటికి కూడా తల వంచక, వేటిని కూడా భయపడక దేవుని పనులు ముందుకు కొనసాగించబడ్డాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని పని ప్రారంభిస్తున్నప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది, ప్రారంభించక ముందు వ్యతిరేకత వచ్చింది, దేవుని పని చేస్తున్నప్పుడు వ్యతిరేకత వచ్చింది, దేవుని పని అయిపోయిన తర్వాత కూడా ఏమొచ్చిందంటే వ్యతిరేకత వచ్చింది. హల్లెలూయా. పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి, చాలామంది ఆశపడేటువంటిది ఏంటంటే మన బిడ్డలు రక్షించబడాలని. రక్షణ వరకే కోరుతున్నామేమో మనం, రక్షణ తర్వాత మరొక స్టెప్ ఎక్కాలి. వారు ఏంటంటే రక్షణలో ఎదుగుట. హల్లెలూయా. ఏం చేయాలి వారు? రక్షణలో ఎదగడం అనేటువంటి దాన్ని వారు నేర్పించారు. మనం అందరం కూడా నా యొక్క బిడ్డ రక్షించబడితే చాలు, నా యొక్క భార్య, నా భర్త లేదా నా యొక్క కుటుంబీకులు రక్షించబడితే చాలు అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనకు కలిగినటువంటి రక్షణను ఏం చేయాలంట? భయముతోనూ వణుకుతోనూ ముందుకు కొనసాగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి పిల్లరా, రక్షణ తీసుకోవడం ఏం లేదు, కానీ రక్షణలో కొనసాగించడంలోనే అసలైనటువంటి మర్మము దాగి ఉన్నది అనే విషయాన్ని గుర్తెరగాలి. హల్లెలూయా. అందుకే పౌలు పిల్లల ఏదైతే ప్రారంభించాడో అది ముగించేంత వరకు కూడా దేవునికి నమ్మకముగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా ప్రతి క్షణం కూడా
దేవుని యొక్క పని కోసమే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకే నా పరుగు కడముట్టించి తిని అనడంలో చాలా చాలా ధైర్యము కావాలి. దాని వెనక ఎంత స్ట్రగుల్ పడ్డాడో, ఎంత శ్రమలు ఎన్నుకున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇందాల సాక్ష్యాలు చెప్పారు బిడ్డలు, చక్కగా ప్రార్థన ఎదగాలి, ఏ ప్రార్థనకి నేను చెప్పాలి, ఏ ప్రార్థనకి నేను మానకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదగాలని అనుకుంటామో అప్పుడే అపవాది పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు వాడు చేసినా కూడా, మన జీవితాల్లో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరీక్షలు గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏంటంటే, వేటికి కూడా తలంచొద్దు. ఏమి కూడా నిన్ను ఆపగలిగేటువంటి కావు. ఆపగలిగేటువంటి పరిస్థితులు కలుగజేయడము అపవాది యొక్క గురి. కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా వాటికి మాత్రం నీవు నేను ఏం చేయకూడదు అంటే, తల వంచకూడదు, బెదిరిపోకూడదు, పిరికితనంగా వ్యవహరించకూడదు. అలాంటి సమయంలోనే మనము ధైర్యముగా నిలబడాల్సినటువంటి వారమై ఉన్నాం. రక్షణలో ముందుకి కొనసాగించబడాల్సినటువంటి ఆ ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క 3 వచనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 3 వచనాల్లో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, భద్రతకు మూలం ఏంటంటే నమ్మకమైన నాయకత్వం. హల్లెలూయా. ఏంటంట? భద్రతకు మూలం నమ్మకమైనటువంటి నాయకత్వం. ఒకవేళ నాయకత్వం లేనటువంటి జనులు ఏమవుతుందో తెలుసా? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14 వచనం చదువుదాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14 వచనం. నాయకులు లేని జనులు చెడిపోదురు అన్నాడు. హల్లెలూయా. చాలండి. అదే అధ్యాయంలో 28వ అధ్యాయం అనుకుంటా, అక్కడ కూడా మంచి మాట రాయబడి ఏంటంటే, పిల్లరా, దేవోక్తి లేని ఎడల ఏం చేస్తారు తెలుసు? జనులు కట్టు లేక తిరుగుతారు అనే మాట కూడా రాయబడింది. దైవోక్తి కావాలి, నాయకులు కావాలి, పాస్టర్ గారు కావాలి. ఇంకా చెప్పాలంటే పిల్లరా, మన ఆత్మీయ జీవితానికి మనమే ఒక నాయకుడు. హల్లెలూయా. మన సమాజానికి మనమే ఒక నాయకుడు, మన కుటుంబానికి మనమే ఒక నాయకుడు, నాయకురాలు అనే విషయాన్ని గుర్తెరగాలి. పిల్లరా, బిడ్డలను కంట్రోల్ చేయండి అమ్మా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మన జీవితంలో నాయకత్వం వహించేటువంటి ప్రతి ఒక్కరు కూడా, నీ కుటుంబంలో నీవే నాయకత్వాలు, నీవే నాయకత్వం వహించాలి. నీ ఆత్మీయ జీవితం నీవే నాయకుడువు, నీవే నాయకురాలువు, నీవే ఆ బాధ్యత నీ మీద ఉన్నది. కాబట్టి నాయకుడి యొక్క లక్షణం ఏంటంటే, ఖచ్చితంగా ముందుకి కొనసాగింపు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, భద్రతకు మూలం ఏంటంటే నమ్మకమైనటువంటి నాయకత్వం. అది కుటుంబమైన, సంఘమైన, సమాజమైన భద్రత ఉన్నది అని అంటే, ఆ సంఘమైన, సమాజమైన, కుటుంబమైన దానికి మూలం నమ్మకమైనటువంటి నాయకత్వం. నమ్మకమైనటువంటి నాయకత్వం. అందుకే ఒకవేళ కాపరి గురించి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తున్న మాట ఏంటంటే, కాపరి లేని జనులు కూడా చల్లా చెదురవును అనే మాట యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్తలో కూడా నేనే గొర్రెలకు మంచి కాపరి అనే మాట కూడా వాడి ఉన్నాడు. ఆ వాడడంలో మంచి మర్మం ఏంటనంటే, మంచి కాపరి అన్నాడు అంటే దొంగ కాపరులు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తెరగాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన భద్రతకు మూలం ఏంటంటే, మన ఆత్మీయ జీవితం కాపాడుకోవాలంటే నాయకుడిగా నువ్వేం చేయాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే ఒక నాయకుడిగా ఏం చేయాలి. ఒక కుటుంబాన్ని మనం రక్షించుకోవాలంటే నువ్వు నాయకుడుగా ఏం చేయాలి. సంఘాన్ని కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలో అది చేయాలి. హల్లెలూయా. అది చేసినప్పుడే భద్రతలో మన కుటుంబమైన, సమాజమైన, సంఘమైన నిలుస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నిజానికి నమ్మకమైన నాయకత్వం లేకపోతే మీరు కూడా ఉండేవారు కాదు. హల్లెలూయా. నాయకత్వం ఉన్నది కాబట్టే మనం అందరం కూడా ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాటల్ని మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఒక 3 విషయాన్ని చర్చించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే, బాధ్యతల యొక్క అప్పగింపు అనే విషయాన్ని 1వ వచనం ద్వారా, 2వ వచనం ద్వారా, 3వ వచనంలో 3 వచనాలు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నాయకుడు అనేటువంటి నెహెమ్యా ఎవరెవరికి ఏ పనులు అప్పగించాడో మనకి ఆ 3 విషయాల్లో 3 వచనాల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే,
దేవుని యొక్క నమ్మకమైన నాయకత్వానికి ఉండేటువంటి లక్షణాలని 2వ వచనం మనం చూస్తున్నాం. 3వ విషయాన్ని మనం చూస్తే భద్రత మరియు క్రమశిక్షణ. ఏ విధంగా నెహెమ్యా ప్రజల్ని క్రమశిక్షణతో అదేవిధంగా భద్రత కల్పించాడు అనే విషయాన్ని మనం చర్చించబోతున్నాం. మొట్టమొదటి విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మొదటి వచనం అన్నాడు, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనానీయకు యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని అనే మాట రాయబడింది. ప్రియులారా, మరి ఈ 3 వచనాలు స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే 3 వచనాల్లో కూడా నెహెమ్యా ఏం చేశారంటే వారు వారి యొక్క పనులను బట్టి వారికి నాయకత్వాన్ని ఏదో ఒక పనిని అప్పగించడాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. అందుకే మరి సొలొమోను ఏం చేశాడంట, మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత కూడా ఆ మందిరంలో ఏం ఉండాలో ఉపకరణాలు సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత లేవీల్ని, యాజకుల్ని, గాయకుల్ని ఇవన్నీ కూడా సిద్ధపరిచిన తర్వాత దేవునికి కృతజ్ఞతతో ఆరాధన చేశారు. 150 మంది అనుకుంటా కదా. ఆ ఆరాధన చేసినప్పుడు ఏం జరిగింది, ఒక ఆశ్చర్యకార్యం అని అంటే మేఘము ఆ మందిరం మీద కమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. అది దేవుని యొక్క ప్రత్యక్షతకి, దేవుని యొక్క సన్నిధికి అది సాదృశ్యంగా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రాకారాన్ని కట్టాడు. కట్టిన తర్వాత యెరూషలేము ప్రాంతంలో కొదువైనటువంటివి ఏంటో తెలుసా, మొట్టమొదటిగా ద్వారపాలకులు నియమించాడు, గాయకులు నియమించాడు, ఇంకా చెప్పాలి లేవీలు నియమించాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేము పైన కొంతమంది అధికారులను యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు. హననియా అనే వ్యక్తి. అంత మాత్రమే కాదు, 3వ వచనం చూసుకుంటే మీ యొక్క ఇంట్ల వద్ద మీరే కాపులుగా ఉండాలి అనేటువంటి బాధ్యతను కూడా అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఈ 3 మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3 వచనాల్లో బాధ్యతల్ని నెహెమ్యా ఏం చేశాడంటే అప్పగించాడు. ఈ సంఘమా జ్ఞాపకం చేసుకోవాలి, సంఘంలో చేసే పరిచర్య ఏదో ఒక పాస్టర్ గారి వల్ల అయిపోయేటువంటిది కాదు, ఏదో ఒక నాయకుడి వల్ల అయిపోయేటువంటిది కాదు, ఏదో ఒక విశ్వాసం వల్ల అయిపోయేటువంటిది కాదు, ఏదో ఒక యవన బిడ్డ వల్ల జరిగేటువంటిది కాదు, ఏదో స్త్రీలో ఒక స్త్రీ వల్ల అయ్యేటువంటిది కాదు. మనం అందరం కలిపితేనే దేవుని యొక్క పరిచర్య ముందుకు కొనసాగించబడుతుంది. అదే విషయాన్ని ఎవరు గుర్తెరిగారంటే నెహెమ్యా గుర్తెరిగారు. అందుకే ద్వారపాలకులు నియమించాడు, లేవీలు నియమించాడు, గాయకులు నియమించాడు, పట్టణము యొక్క అధికారంగా 2 వ్యక్తుల్ని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, ఇది చాలా అన్నట్లుగా మీ ఇంటి వద్ద మీరే కాపలి వారుగా ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియజేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకో, ఇన్ని నాయకత్వాలు, ఇన్ని బాధ్యతలు ఎందుకు అప్పగించాడు తెలుసా? పని అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే నేను అన్నాను, రక్షణ తీసుకోవడం మాత్రమే కాదు, రక్షణ కొనసాగించడం కూడా చాలా చాలా జాగ్రత్త పడాలి. శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే జాగ్రత్త పడడం కాదు, శ్రమ రాకముందు కూడా మనము జాగ్రత్త పడాలని నేర్చుకోవాలి. అందుకే మెలకువ కలిగి అనే మాట ఉపయోగించు. దానికి అర్థం ఏంటంటే, ఏ నిమిషానైనా అపవాది మనల్ని వెనక్కి లాగాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. వేటగాని ఉరిలాగా ఆడు మన జీవితంలో వస్తాడు, ప్రవేశిస్తాడు. కానీ వాడికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ద్వారపాలకులు అన్నారు. ద్వారపాలకులు అంటే ఎవరు? సెక్యూరిటీ గార్డ్స్. మనకు అర్థం అవ్వాలంటే సెక్యూరిటీ గార్డ్స్, గేట్స్ మ్యాన్ అంటారు కదా, గేట్ దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్. ఇంకెవరిని ఏర్పాటు చేశాడనంటే గాయకులు అంటే పాటలు పాడేవారు, కీర్తనలు పాడేవారు. తర్వాత లేవీలు, వీరు దేవునికి యాజక ధర్మాన్ని నిర్వహించేటువంటి వారు. అదేవిధంగా యెరూషలేము పైన అధికారులను, అదేవిధంగా ఎవరింటి వద్ద వారు మీకు కావలి వారిగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి, ఒక సంఘం, మన సంఘం ఉంది. మన సంఘంలో జరిగేటువంటి ప్రతిదానం మనం చూస్తే సంఘ కాపరి మాత్రమే లేదు, సంఘ కాపరి ఉన్నాడు, అదేవిధంగా నాయకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, సండే స్కూల్ బిడ్డలు, వీరందరూ కలిస్తేనే సంఘం. వీరందరూ కలిస్తేనే సంఘం. అందుకే ఈ సంఘం గూర్చి గ్రీకులో వాడబడినటువంటి పదం ఏంటంటే ఎక్లేసియా అనే మాట రాయబడింది. ఎక్లేసియాస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పిలవబడిన వారు. ఎక్కడి నుండి పిలవబడ్డారు తెలుసా? లోకంలో నుండి పిలవబడిన వ్యక్తులు.
ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఈ సమూహాన్ని ఏమన్నారంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, దేవుని చేత పిలువబడిన విశ్వాసుల యొక్క సమాజం అన్నారు. దేవుని చేత పిలువబడినటువంటి విశ్వాసుల యొక్క సమాజం. కాబట్టి ఏదో ఒక వ్యక్తి ద్వారా జరిగేటువంటిది పరిచర్య కాదు, ఏదో ఒక వ్యక్తి ద్వారా జరిగేటువంటిది దేవునికి పని కాదు. అందుకే నెహెమ్యా ఏం చేశాడంటే, ఎవరికి ఏ బాధ్యత అప్పగించో గుర్తిరిగి ఆ వారికి ఆ యొక్క పనిని అప్పగించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, మన సంఘంలో నాయకులు, విశ్వాసులు, యవనస్తులు ఎవరికి తగినట్టుగా వారు పనులు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఏదో ఒక అవసరం అయితే అందరూ కలిసి ఎంతో కొంత వేసుకొని ఆ వస్తువును కొనడం విషయంలో ఇదంతా కూడా ఒకరి వల్ల జరిగేటువంటిది కాదు. అందరూ కలిస్తేనే దేవుని పరిచర్య ముందుకు కొనసాగించబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు. అంత మాత్రమే కాదు, సంఘం అంటే ఏదో 4 గోడల మధ్య కట్టబడినటువంటి ఈ భవనం అనుకుంటున్నాం మనం. ఈ భవనం కాదు. ఏంటనంటే సంఘం అంటే విశ్వాసుల యొక్క సమూహమే సంఘం, విశ్వాసుల యొక్క సమూహమే సంఘము అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి వారమై ఉన్నాం. పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని పని ఒకరి వల్ల జరిగేటువంటిది కాదు, ఇంకా పాలు భాగస్థులు అవుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కొన్ని రెఫరెన్స్లు మీకు చూపించాను అనుకుంటున్నాను. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 6 వచనం చదివితే మనకు బాగా తెలిసినటువంటిది. అక్కడ చిన్న గందరగోళం వచ్చింది. అపోస్తల కార్యాలు అక్కడ ఉన్నటువంటి సంఘటన చదవవలసిన లేదు కానీ విషయం చెప్తున్నాను, గమనించాలి. పిల్లరా, అక్కడ ఎబ్రీ స్త్రీలకి గ్రీకు మాట్లాడేటువంటి స్త్రీలకి ఏమొచ్చిందంట? వివాదం వచ్చింది. అదేవిధంగా నెహెమ్యా గ్రంథంలో కూడా వివాదం వచ్చింది. ఏంటిది? పేద యూదులకి ధనిక యూదులకి వివాదం వచ్చింది. అలాగనే అక్కడ వివాదం వచ్చినప్పుడు భోజనం గురించి వారి యొక్క కొట్లాట, వారి యొక్క వివాదం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోస్తులు అన్నటువంటి మాట ఏంటంటే, మీలోనే ఒక కొంతమంది 6 పెద్దలు ఏర్పాటు చేసుకోండి, 7 పెద్దలు ఏర్పాటు చేసుకుని ఆ పెద్దల్లో ఇలా స్టెఫను కూడా ఒకడే ఉన్నాడు. ఆ పెద్దలు ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే మేము ఏం చేయలేదు చేస్తున్నాం. ఏంటనంటే దేవుని యొక్క మాట బోధించడం అది మా వంతు. కానీ మీలో కొంతమందిని ఇంకా చెప్పాలంటే ఆత్మతో నింపబడిన వారు అనే మాట రాయబడింది. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారు. ఇలా జ్ఞాపకం చేసుకోవాలి, దేని పని ఏది చేయాలన్నా కూడా దైవిక భయభక్తులు కావాలి. మేము ఆత్మతో నింపబడడం కావాలి. హల్లెలూయా. ఇది నిజమైనటువంటి నాయకుడి యొక్క లక్షణము, దేవుడు కోరుకునేటువంటి నాయకుడి యొక్క లక్షణము అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం చూస్తే 7 పెద్దలను ఏర్పాటు చేసుకున్న తర్వాత 7 పెద్దలు ఏంటనంటే వారు మాత్రమే భోజనాన్ని సప్లై చేయాలి. అది వారి యొక్క బాధ్యత. వీరు ఈ అపోస్తులు ఏం చేశారంటే దేవుని యొక్క సువార్త చెప్పడం వారి యొక్క బాధ్యత. ఇదే మాట మోసే నాయకుడిగా ఉన్న వేళలో ఇతరు తన మామ ఒక సలహా ఇచ్చాడు. ఎవరికి? మోసే గారికి. నీవు ఇంత పెద్ద సమూహానికి లేదా ఇంత జనాంగానికి నీవు తీర్పు తీర్చలేకపోతే నువ్వు ఒక్కడి మీద అవ్వట్లేదు, వీరిలోనే ఒక 70 మంది పెద్దలు నిర్ణయించండి అన్నాడు. చదువుదామా? నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే పిల్లరా, సామర్థ్యము నియమింపబలను. ఎందుకు తెలుసా? వీరు తీర్పు తీర్చడానికి అర్హులు అన్నట్లుగా. పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ 70 అనేటువంటి మాట రాయబడలేదు. మిగతా వచనాల్లో అర్థం చేసుకుంటే చదివితే 70 మంది పెద్దల్ని మోసే నియమిస్తాడు. ఈ 70 మంది ఈ నాయకులు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఏం తీస్తారంటే తీర్పు తీర్చేటువంటి అవకాశాన్ని దేవుడు మోసే ద్వారా ఈ పెద్దలు కూడా అనుగ్రహించాడు. అయితే గమనించాలి, ఇక్కడ కూడా మోసేయే కూడా తీర్చేయచ్చు కదా. మోసే ఏం చేశాడు తెలుసా? దేవుని పరిచర్య అంటే ఏంటో తెలుసా? ఒక్కరి వల్ల ఎటువంటిది కాదు. అందుకే కొంతమంది పెద్దల్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం చూస్తాం. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క ఉద్దేశము ఈ 70 మంది ద్వారా దేవుడు నిర్ణయించారు. ఇదే మాట లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉన్నటువంటి శిష్యులైన వారు 70 మంది ఉన్నారు. ఈ 70 మందిలో ఒక్కో గ్రామానికి దేవుడు ఎంతమంది పంపాడు? ఇద్దరిద్దరుగా పంపినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా 70 అనే మాటను మనం చూస్తున్నాం.
కాబట్టి పిల్లరా, పరిచర్య అనేటువంటిది ఒక్కడికి సంబంధించింది కాదు. అందరం కలిస్తేనే పరిచర్యలో ముందుకు వెళ్ళేటువంటిది. అందుకనే ఇక్కడ పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి, ప్రాకారం కట్టబడిన తర్వాత కూడా దేవునికి పని జరగాలి అంటే వ్యక్తులు అవసరం. ఒకరి ద్వారా జరిగిపోయేటువంటి పని కాదు అని నెహెమ్యా గుర్తెరిగి ద్వారపాలకుల్ని, నాయకుల్ని, అదేవిధంగా గాయకుల్ని, లేవీయుల్ని, యెరూషలేము యొక్క అధికారుల్ని నియమించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తీమోతి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా పౌలు తీమోతితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? చదువుదాం మాట. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను సామర్థ్యమైనటువంటి నమ్మకమైన వారిని అప్పగించు అనేటువంటి మాట రాయబడి. అంటే ఇది కూడా జ్ఞాపం చేసే మాట. ఏం విన్నాడు? దేవుని సువార్త విన్నాడు. దేవుని సువార్త ఇతరులకి అప్పగించు, వారి ద్వారా ఇతరులు నేర్చుకుంటారు. అంటే పరిచర్య అనేటువంటిది ఏంటంటే షేరింగ్. హల్లెలూయా. ఇతరులకు కూడా బాధ్యతలు అప్పగించడం, ఇతరులు కూడా దేవుని పనిలో వాడుకోవడం. అందుకనే పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తి, లేదా వాక్యాలు చదవడానికి ఒక వ్యక్తి, సండే స్కూల్ నిర్వహించడానికి ఒక వ్యక్తి, యవన సమాజాన్ని నిర్వహించడానికి ఒక వ్యక్తిని కూడా సంఘాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే కారణం ఇదే. దేవుని యొక్క పనిలో వారు పాత్రలుగా, దేవుడు వాడుకునేటువంటి పాత్రలుగా తయారవ్వాలని అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి వారు. అందుకనే దేవుని యొక్క సువార్త విషయంలో కూడా యేసుప్రభువు ఒక్కరే చెప్పలా, 70 మందిని ఏం చేశాడంట? ఇద్దరిద్దరుగా పంపినట్లుగా మనం చూస్తాం. ఇదే మాట గ్రేట్ కమిషన్ అన్నారు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనే మాట మార్కు సువార్తలు రాయబడితే, మత్తయి సువార్తలో రాయబడినటువంటి విషయం చూస్తే మనం చదివినటువంటి వాక్య భాగం, సమస్త జనులను నన్ను శిష్యులుగా చేయుడి అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తే శిష్యులుగా చేయుడి అనే మాటలో ఈ శిష్యులే మరలా ఏం చేస్తారని సువార్త ప్రకటిస్తారు. ఫిలిప్పు ఎవరు? ఒక విశ్వాసి, తర్వాత శిష్యుడు అయ్యాడు. ఈ శిష్యుడు ఏం చేశాడు అని అంటే, ఫిలిప్పు ఆ యొక్క సమరయ పట్టణంలో దేవుని సువార్తను బోధించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయడం అర్థం ఏంటంటే వీరు కూడా దేవుని యొక్క పనిలో వాడబడతారు, పరిచర్యలో వాడబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ నెహెమ్యా బాధ్యతల్ని అప్పగించినట్లుగా మనం చూస్తాం అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి వారు. అందుకే మనం కూడా కొన్ని బాధ్యతలు స్వీకరిస్తాం. క్లీనింగ్ అని, ఒక నెల ఒకరని, ఇలా ఎందుకని చేసుకుంటున్నామంటే ఇదంతా దేవుని పనే. దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతున్నాం మనం అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి వారమై ఉన్నాం. రెండో విషయాన్ని మనం చదివితే పిల్లరా, 2వ వచనంలో అన్నాడు, నా సహోదరుడైన హననీకిని, కోటకు అధిపతి అయిన హనన్యకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అనేటువంటి మాట రాయబడింది. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుంది ఇక్కడ. ఎంతమంది అండి? ఇద్దరు వ్యక్తులు. హననీ అనే వ్యక్తి, హనన్య అనే వ్యక్తి. హనన్య గురించి అయితే కొంచెం 2 విషయాలు రాయబడ్డాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నమ్మకమైన వాడు అంత. అయితే హననీ గురించి ఎందుకు రాయబడలేదు? ఆల్రెడీ రాయబడి ఉన్నది. ఎక్కడ తెలుసా? మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయంలో 2వ వచనం ఏమని రాయబడి, నా సహోదరులు హననీయను ఒకరును యూదుల్లో కొందరును వచ్చిరి. ఎందుకు వచ్చారు అని అంటే, ఎందుకు వచ్చారంటే యూదుల యొక్క పరిస్థితిని, యెరూషలేము యొక్క పరిస్థితిని తెలియజేయడానికి. ఎవరు తెలియజేయడానికి? నెహెమ్యాకి తెలియజేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే హననీ అనేటువంటి నెహెమ్యా సహోదరుడిగా పిలువబడుతున్నటువంటి బంధువు. అందుకనే ఈ వ్యక్తి గురించి మరలా ప్రస్తావించి రాయబడలా. కానీ ఎవరి గురించి ప్రస్తావించాడనంటే హనన్య అనే వ్యక్తి గురించి ఎలాంటి వాడో గుణ లక్షణాల గురించి రాయబడతా ఉన్నాడు ఇక్కడ. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇంకా చెప్పాలి ఏంటంట, నమ్మకమైన వాడు అనే మాట. అందుకే నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ఈ 2వ అంశానికి, దేవుని యొక్క నాయకత్వం. దేవుని యొక్క నాయకత్వంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు నమ్మకమైన వాడు అంటే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాల్సినటువంటి వారు.
కాబట్టి ప్రియులారా, మన సమాజంలో, మన కుటుంబంలో, మన సంఘంలో మనం ఎలాగుంటున్నామా లేదా, ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నామా లేదా, మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండగలుగుతున్నామా లేదా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఎలా తెలుస్తుంది అంటే, నిన్ను బట్టే తెలుస్తుంది. నీవిచ్చే ఇతరులు నీ గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టే తెలుస్తుంది. యోబు గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారంట? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోసే నుంచి ఇచ్చాడు. ఇలాగా కొంతమంది వ్యక్తుల గురించి దేవుడు ఏం చేశాడంటే సాక్ష్యాన్ని ఇచ్చాడు. దావీదు గురించి ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఒక మంచి సాక్ష్యాన్ని వీరికి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు వారిని కూడా ఒక మంచి నాయకులుగా వాడుకున్నటువంటి పరిస్థితిని, లేదా ప్రవక్తలుగా వాడుకున్న పరిస్థితిని, రాజులుగా వాడుకున్న పరిస్థితిని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను అంటాను, హనానీ వ్యక్తి గురించి ఎందుకు రాయబడలేదంటే ఆల్రెడీ దేవుడు రాయించాడు. అంత మాత్రమే కాదు, అతడు బాగా దగ్గర సంబంధి కాబట్టి నాయకత్వాన్ని ఇవ్వాల. నెహెమ్యాతో ఎలా ఉంటుందంటే, ఇతడు మంచివాడు కాదనంటే వెంటనే ఆ పని అప్పగించేవాడు కాదు. అందుకే 3వ అధ్యాయం అనుకుంటా కదా, యజ్ఞ గ్రంథము, నెహెమ్యా గ్రంథంలో, మేము కూడా మీ పనిలో పాలు భాగస్తులు అవుతామంటే ఒప్పుకున్నారా? అక్కడ ఒప్పుకోలేదు. ఎందుకంటే వారు ఎలాంటి వారు, వారి వ్యక్తిగత జీవితం ఏంటో గ్రహించారు ఈ నాయకులుగా ఉన్నటువంటి వారు. అందుకే దేవుని పనిలో మీకు పాలు భాగస్తులు అవి ఎటువంటి అవకాశము లేదని మొహమాటం లేకుండా చెప్పేసి. కాబట్టి ఒకవేళ ఈ నాయకుడికి, ఒకవేళ ఈ హననీ అనే వ్యక్తి అలాంటి వాడైతే మొహం మీద చెప్పేసేవాడు, అధికారం ఇచ్చేవాడు కాదు. అందుకని హననీ వ్యక్తి ఎలాంటి వాడో గుర్తెరిగాడు. అతను కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అతను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అనే విషయాన్ని గుర్తెరిగాడు. అందుకే ఈ రెండో వ్యక్తి గురించి పరిచయం చేశాడు. తన గుణ లక్షణాల గురించి పరిచయం చేశాడు. ఎందుకనంటే ఆ వ్యక్తి ప్రజల్లో ఎలా ఉన్నాడో ఇక్కడ 2వ వచనంలో రాయబడింది. నమ్మకమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అనే మాట. ఇందాక మనం చదివినటువంటి నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో కూడా అన్న మాట ఏంటంటే, దేవుని యందు ఆసక్తి, దేవుని మరి సామర్థ్యము, అదేవిధంగా దేవుని యందు భయభక్తులు ఉన్నవారిని ఏర్పాటు చేయమని ఇత్రో మోసేతో చెప్పినటువంటి విషయాన్ని చదివాం. కాబట్టి అపోస్తులు కూడా ఆ 7 పెద్దల్లో ఎవరిని ఎన్నుకున్నామనంటే ఆత్మతో ఎవరు నింపబడతారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే. అందుకే సొలొమోను చాలా జ్ఞానవంతుడు కదా. దేవుడే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు, నడిపించాడు. ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి కావాల్సిన ప్రతిదాన్ని కూడా వివేచనను, జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ సొలొమోను ఒక పుస్తకం రాశాడు. ఏంటిది? ప్రసంగి గ్రంథం రాస్తూ భూప్రపంచం మీద అంతా కూడా జల్లడేశాడు. ఏది గొప్పదో, ఏది ప్రాముఖ్యమైనదో, ఏది ప్రధానమైనదో, ఏది ముఖ్యమైనదో గ్రహించాడు. అదేంటో తెలుసా? మానవ కోటికి ఇదే విధి అన్నాడు. అదే దేవుని యందు భయభక్తులు అన్నాడు. దేవుని యందు భయభక్తులు. సూర్యుని కింద జరిగే ప్రతీది కూడా వ్యర్థమన్నాడు. కానీ ఒకటి మాత్రం చాలా గొప్పది. అదే మనుషుల హృదయంలో దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు, అదే విశ్వాసం, అదే నిరీక్షణ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి. దాదాపు 12 అధ్యాయాలు 13 వచనం పై వరకు కూడా ఏది వ్యర్థమో అవన్నీ కూడా రాస్తూ, వ్యర్థము కానిదేంటో తెలుసా? నీవు దేవుని యందు కలిగినటువంటి భయభక్తులు. ఈరోజు బల్లారాధన సిద్ధపడుతున్నావే, దేవుని యందు భయం ఉందా? భయం లేకుండా తీసుకునేవారు అనేక మంది ఉన్నారు. పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ బల్లారాధన ఎందుకన్నారంటే ఇది పవిత్రమైంది. దేవుడు తన ప్రాణాన్ని అర్పించడం బట్టి వచ్చినటువంటిది. ఆయన పాపరహితుడు. మన పాపంతో కూడిన వ్యక్తులుగా ఉండి మనం తీసుకుంటే దీనికి అనర్హులము. దేవుని యందు భయభక్తులు లేకుండా తీసుకుంటే దీనికి అనర్హులము అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సిన వారమే. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, ప్రభువా నా యందు నీకు ఆయాస్కరమైనది ఏదో నాకు తీసివేయి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు. పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం పరీక్ష తీసుకోకుండా అది బలాలను చెప్తాను కానీ వీళ్ళ జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగించబడలేము అనే విషయాన్ని
మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుడు ఎన్నుకునేటువంటి నాయకత్వానికి ఏముండాలో తెలుసా? ఒక నాయకులుగా ఉండే వ్యక్తి, అది కుటుంబంలో అయినా, సమాజంలో అయినా, మరి సంఘంలో అయినా ఉండేటువంటి నాయకులకి ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు, నమ్మకమైన వారై ఉండాలి. ఒక మంచి సాక్ష్యాన్ని వారు కలిగిన వారై ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మనం చూస్తే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి. తీమోతి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా చూస్తే ఒక కాపరి ఎలా ఉండాలో చెప్పాడు, ఒక నాయకుడు ఎలా ఉండాలో చెప్పాడు, స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు, పురుషులు ఎలా ఉండాలో కూడా చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి పత్రికలు, తీమోతి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఇదంతా చూస్తే పిల్లరా నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటో, కాపరికి ఉండాల్సిన లక్షణం ఏంటో, స్త్రీ పురుషులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో చాలా స్పష్టంగా పౌలు దేవుని యొక్క ఆవేశం వలన పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి వాక్య భాగంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఎన్నుకునేటువంటి ఆ గొప్ప నాయకత్వానికి ఉండాల్సినటువంటివి ఏంటంటే దేవుని యందు భయభక్తులు, నమ్మకమైన వాడై ఉండాలి, మరి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన వారై ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా చివరిగా ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనంలో అన్నాడు, తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వెయ్యవలనియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలనియు చెప్పి తిని. హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటే ద్వారపాలకులకి, అదేవిధంగా అక్కడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి నెహెమ్యా, నాయకుడికి ఉన్నటువంటి నెహెమ్యా చెప్తున్న మాట ఏంటంటే కొన్ని ఆంక్షలు ఇవ్వడం జరిగింది. ఆ ద్వారపాలకులకి చెప్తే మాట ఏంటంటే మీరు ఎప్పుడు తీయాలో ఆ ద్వారాన్ని, ఎప్పుడు ముయ్యాలో కూడా చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడు తీయాలో ఎప్పుడు ముయ్యాలో చెప్పాడు. అంత మాత్రమే కాదు, మీ ఇంటి దగ్గర మీరే కాములుగా ఉండాలని చెప్పి ఆజ్ఞాపించాడు. ఎంత పగడ్బందీగా ఎందుకు నెహెమ్యా చేస్తున్నాడో తెలుసా? ఈసారి శత్రువులు వచ్చినా కూడా దీని మీద టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో నెహెమ్యా చాలా చాలా జాగ్రత్త పడతా ఉన్నాడు. నెహెమ్యా చాలా చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఆ విషయం మనం చదివితే పిల్లరా, ఈ ద్వార పాలకుడికి చెప్తున్న మాట ఎప్పుడు ముయ్యాలి అనే మాట మనం చూస్తే, ఎప్పుడు తీయాలి అనే మాట చూస్తే, నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మములు తలుపులు తీయకూడదు. ఎప్పటి వరకు తీయకూడదంట? ప్రొద్దెక్కు వరకు, అంటే సూర్యుడు ఉదయించేంత వరకు కూడా, కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా పర్లా ఆ సమయంలోనే యెరూషలేము యొక్క ప్రాకారం యొక్క తలుపుల్ని మీరు తీయాలి. ఎప్పుడు ముయ్యాలి అనే మాట కూడా ఇక్కడ రాయబడింది. చదువుదామా? మరియు జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలనియు, ఇదిగాక యెరూషలేము కాపురస్తులందరూ అనే మాట చూస్తాం. జనులు నిలబడి అనే మాట చూస్తున్నాం. ఈ జనులు ఏంటనంటే, ఇంకా చెప్పాలంటే ద్వారపాలకులు వారి యొక్క ఇంట్లోకి వెళ్ళక ముందే సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందే మీరు అక్కడ ఉండగానే ఏం చేయాలంటే అడ్డగడియలు వేయాలి, అంటే ముయ్యాలి అని. ద్వారపాలకులు ఎప్పుడు వెళ్తారు? రాత్రి ఏ సమయానికి వెళ్ళి ఉండొచ్చు. మనకి అర్థం చేసుకుంటే ఉదయం వెళ్ళిన పనికి సాయంత్రం మరలా మన ఇంటికి ఎలా వస్తామో వారి ఇంటికి కూడా వాళ్ళగా డ్యూటీ తిరిగేటువంటి సమయం కూడా ఉంటుంది కదా. అలాంటి సమయంలో మీరు వారి వెళ్ళక ముందే ఏం చేయాలంటే పకడ్బందీగా యెరూషలేము యొక్క తలుపుల్ని ముయ్యాలి అని చెప్పాడు. మనం కూడా చర్చ అయిన తర్వాత ఏం చేస్తాం? పకడ్బందీగా ఉండడానికి తలుపులన్నీ కూడా వేసిన తర్వాతే ఇంటికి వెళ్తాం. అంటే అందరు కాకపోయినా కొంతమంది వెళ్తారు అనుకోండి, అది వేరే విషయం. అంటే అది కూడా ఒక బాధ్యత, అది కూడా ఒక బాధ్యత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇలా మరొక మాట అన్నాడు ఇక్కడ, ప్రతి ఇంటి దగ్గర అనే మాట చూస్తే ఇక్కడ వారి యొక్క వంతులను బట్టి తమ 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 కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకున్నట్టుకు కావలి నియమింపవలని చెప్పి తిని. హల్లెలూయా. ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క వంతులను బట్టి అని అంటే, కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి కొంత సమయం, ఒక వ్యక్తి కొంత సమయం వంతులను బట్టి వారు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఎదురుగా మీరే కావలిగా ఉండాలి.
వీళ్ళ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆల్రెడీ ఈ నెహెమ్యా అన్నాడు, ద్వారపాలకులను ఏర్పాటు చేశాడు, గాయకులను ఏర్పాటు చేశాడు, లేవీని ఏర్పాటు చేశాడు. వీరిని అందరినీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మరలా ఎందుకని మీ ఇంటికి మీరు కావలిగా, మీ ఇంటి ఎదురుగా ఉండాలని ఒక్కొక్కరికి మరలా కుటుంబ సమేతంగా ఎందుకు చెప్తున్నాడు అనంటే, యెరూషలేము కాపాడబడడం అనేది ఏదో ద్వారపాలకుల వల్ల కలిగేటువంటిది కాదు, నెహెమ్యా ద్వారా జరిగేటువంటిది కాదు. అందరూ చేస్తేనే, అందరూ ఉంటేనే, ఐక్యతగా ఉంటేనే ఆ యొక్క ప్రాంతం ఏముంటుందంటే భద్రతగా ఉంటుంది, జాగ్రత్తగా కాపాడగలుగుతారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ మాటలు బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఎందుకు ఇలా ఏర్పాటు చేశాడు నెహెమ్యా అంటే, మొట్టమొదటిగా రక్షణ కోసం, శత్రువుల నుండి రక్షణ కోసం ఏర్పాటు చేశాడు. రెండవదిగా మనం చూస్తే క్రమశిక్షణ. ఏంటంట? క్రమశిక్షణ. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? మందిరం యొక్క క్రమశిక్షణ గురించి మాట్లాడతాడు అక్కడ. నీవు దేవుని మందిరంకి పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకున్నావు, అది క్రమశిక్షణ. ఇక్కడ కూడా వంతులను బట్టి మీ యొక్క ఇంటి ముందు మీరు కావలిగా ఉండడం అనేటువంటిది కూడా క్రమశిక్షణ. క్రమశిక్షణతో కూడినటువంటి భద్రత ఇక్కడ మనం చూస్తున్నాం. క్రమశిక్షణతో కూడినటువంటి భద్రతని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మనం చూస్తే ఎందుకు వీళ్ళందరికీ ఈ బాధ్యత అప్పగించాడంటే, అందరికీ బాధ్యత అప్పగించాలి కనుక. హల్లెలూయా. అంటే ఏదో కొంతమందికి మాత్రమే బాధ్యత కాదు, అందరికీ ఒక బాధ్యత వచ్చింది. ప్రియ విశ్వాసులారా, ఈ సంఘాన్ని కాపాడుకోవడము ఏదో పెద్దల వల్ల అయ్యేటువంటిది కాదు, విశ్వాసుల వల్ల అయ్యేటువంటిది కాదు, కాపురి వల్ల అయ్యేటువంటిది కాదు. అందరూ కలిస్తేనే మనం కాపాడుకోగలం. హల్లెలూయా. అందరూ కలిస్తేనే దీన్ని మనం కాపాడుకోగలం అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. పిల్లల మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యతతో కూడినటువంటి క్రమశిక్షణ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 3 విషయాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా సంఘంలో అందరికీ వారి వారి యొక్క పనులను, విధులను నిర్వహించాలి. రెండవదిగా మనం చూస్తే మన యొక్క కుటుంబంలో మనమే నాయకుడము, మన సమాజంలో మనమే నాయకుడము. ఇంకా చెప్పాలంటే మన సంఘంలో, మన ఆత్మీయ జీవితంలో మనమే నాయకుడిగా ఉండి దాన్ని సరైనటువంటి క్రమంలోనికి ముందుకు కొనసాగించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని గుర్తెరగాలి. అంత మాత్రమే కాదు, సంఘం అనేటువంటిది అందరిది కనుక దీన్ని కాపాడగలగాల్సినటువంటి బాధ్యత కూడా అందరి మీద ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తెరగాల్సిన వారు. అందుకే దేవుని సేవ అందరూ కూడా కలిసి చేయాలి. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలి. మూడవదిగా అన్నాడు, క్రమశిక్షణ సంఘంలో చాలా అవసరం. క్రమశిక్షణ ఉంటేనే అది కుటుంబమైన, సంఘమైన భద్రపరచబడుతుంది. హల్లెలూయా. భద్రపరచబడాలి అంటే ఒక క్రమశిక్షణ అవసరమై ఉన్నది. అందుకే పిల్లరా, మన సమయాలు ఎందుకు పెట్టుకుంటున్నాం, లేదా ఎందుకు బాధ్యత కూడిన వ్యక్తులుగా మనం సమయానికి వస్తున్నాం అనే విషయాన్ని గుర్తిరిగితే ఇది కూడా ఒక క్రమశిక్షణే, ఇదంతా కూడా ఒక బాధ్యతే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క పరిచర్య మనమందరం కూడా మన యొక్క పనులు నిర్వహించాలని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు నిలపాలని చెప్తున్నాడు. మూడవదిగా మన ఆత్మీయ జీవితమైన, ఈ సంఘమైన, సమాజమైన కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, బల్లారాధనకు సిద్ధమవుతున్నటువంటి నీవు నేను కూడా సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా భయభక్తులు కలిగి, భయభక్తులతో కూడినటువంటి ఆ నీతి జీవితంతో పల్లకి మనము సమీపించాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థిద్దామా? అవునాయన, మా జీవితాల్లో మరి క్రమశిక్షణ ఉన్నటువంటి బాధ్యత లేదేమో, మా ఆత్మీయ జీవితాన్ని నేను ఒక నాయకుడిగా ఉంటూ కూడా నా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నానేమో, నా సంఘాన్ని నేను ఏ విధంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉండి కూడా నేను ముందుకు కొనసాగించబడలేకపోతున్నానేమో. ప్రార్థన చేద్దామా? ఈ మంచి సమయము, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవుడు వేడుకుందాం, దేవుని ప్రతిమానుకుందాం. అవునైనా భయభక్తులు లేకుండా అనేక మంది నీ పళ్ళకి సమీపిస్తున్నారు, నేను అలా కాకూడదు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఒక సెకండ్ పాటు ప్రార్థనలోకి వెళ్తాం.
పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగినటువంటి యేసయ్య, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి నామను బట్టి నీకు వందనాలు స్తోత్రాలైనా. అవును తండ్రి, పరిచర్య అనేటువంటిది అందరికీ నా ప్రభావ విశ్వాస సమూహమే సంఘముగా ఉంటుంది